హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. సో మన వంటింట్లో ఉండే ఒక బేసిక్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్ ఎప్పుడో యూస్ చేసుకునే ఒక ఇంగ్రీడియంట్తో ఈరోజు ఒక టేస్టీ వంటకం అయితే మీకు చూపించబోతున్నాను. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిన రెసిపీనే. సో పరాటాస్ అండి. సో రెగ్యులర్గా చపాతీలు పుల్కాలు చేసుకునేలా కాకుండా ఈ టైప్ ఆఫ్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పరాటాస్ ఇవి మనకి అందరికీ తెలిసిన పరాటాస్, ఆలు పరాటా, పన్నీర్ పరాటా అందరికీ తెలుసు. సో మిక్సింగ్ వెజిటబుల్స్ యూస్ చేసి ఎప్పుడైనా పరాటా చేసుకున్నారా లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్ కేస్ చేసుకోకపోతే నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో నేనైతే 4 మీడియం టు స్మాల్ సైజ్ ఉన్న బంగాళదుంపలు 4 తీసుకున్నానండి. సో అవైతే ఉడకపెట్టుకోవాలి. సో కుక్కర్ పెట్టాను. ఈ లోపైతే చపాతీకి పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం. పరాటాకైనా చపాతీకైనా మనందరికీ తెలిసిందే కదా. సో పిండి అనేది కామన్గానే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ దీనికోసం అయితే ఒక 100 గ్రామ్స్ పిండి అయితే గోధుమ పిండి నేను తీసుకున్నాను. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే సాల్ట్ కూడా స్కిప్ చేసుకోవచ్చు, డిఫరెన్స్ ఏమీ తెలీదు. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది మెత్తగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎంత మెత్తగా పిండి అనేది కలుపుకొని పెట్టుకుంటామో చపాతీలు పరాటాలు కానీ అంత సాఫ్ట్గా వస్తాయండి. సో ఇప్పుడైతే ఇది ఒక 20 నిమిషాల పాటు ఒక తడి క్లాత్ చుట్టేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసం స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, అలాగే ఒక గ్రీన్ చిల్లీ, అలానే కొంచెం గార్లిక్, అలానే బంగాళదుంపలు, ఇవి కావాల్సిన వెజిటబుల్ ఇంగ్రీడియంట్స్. సో నేను బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకపెడుతున్నాను కదా. సో ఇప్పుడైతే స్వీట్ కార్న్ చూసారా, ఇవి నేను పీసెస్ కింద ఇలా నైఫ్తో కట్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ ఉన్నా కూడా యూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్లో ఒక హాఫ్ స్లైసే తీసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను ఓన్లీ 2 పరాటాస్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. అలానే గ్రీన్ చిల్లీ, మీకు స్పైస్ ఇష్టం ఉంటే ఒక 2 చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ హాఫ్ చిల్లీనే, అంటే పిల్లలు తింటారు కదా స్పైస్ ఎక్కువ వద్దు అని హాఫే తీసుకున్నాను. సో ఇది కూడా మనకి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా పరాటాస్కి స్టఫింగ్ చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. లేదంటే మనకి చపాతీ రోల్ చేసేటప్పుడు ఒత్తుకునేటప్పుడు మనకి ఆ వెజిటబుల్స్ తగిలి పిండి అనేది మనకి పగిలిపోతుంది కదా. సో సరిగ్గా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు తెలియకపోతే లైక్ బ్యాచులర్స్ ఎవరైనా ఉంటే కనుక సో ఈ టిప్ ఫాలో అవ్వండి. సో చిన్న చిన్న ఫైన్గా కట్ చేసుకొని వెజిటబుల్స్ అయితే తీసుకోండి. సో లైక్ దట్ మనం వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పరాటాస్కి గార్లిక్ చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. సో మీకు గార్లిక్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి ఎవరైనా ఉంటే కనుక పచ్చి కాకుండా కొంచెం రోస్ట్ చేసిన గార్లిక్, గోల్డెన్ బ్రౌన్లో రోస్ట్ చేసిన గార్లిక్ అయితే యూస్ చేసుకోండి. సో అదైతే అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో నాకైతే పర్సనల్గా పరాటాస్కి సోంపు అలానే గార్లిక్ చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా నచ్చుద్దండి. మనకి సోంపు కూడా మంచి డైజెస్టివ్ ఎంజైమ్. సో అది కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు వెజిటబుల్స్లోకి నేను స్పైసెస్ అన్నీ తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ మనకి సరిపడా, అలానే కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, కొంచెం కారం, కొంచెం సోపు, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు, కొంచెం పెప్పరు. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా ఇంతకు మించి ఏం యాడ్ చేసుకోకర్లేదు. మీకు నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఆరిగానో కానీ, లేదంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే పరాటాస్ మనకి బయట బోల్డ్ రేట్ పెట్టి అమ్ముతారండి. బటర్ వేసాము, చీజ్ వేసాము, సో ఎలా హెల్తీగా చేసాము అది చేసామని చెప్పి అమ్ముతారు. ఒక్కసారి ఇంట్లో కొంచెం టైం తీసుకొని ట్రై చేసి చూడండి, హెల్తీగా హైజీనిక్గా ఉంటాయి. సో ఇప్పుడు మసాలా అంతా వెజిటబుల్స్కి పట్టించాం కదా. ఇప్పుడు అందులో నేను పొటాటో ఏదైతే ఉందో అది స్మాష్ చేసుకున్నాను, లేదంటే గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు. ఆ ముద్ద కూడా కలిపి మొత్తం అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే చపాతీ పరోటా చేయటానికి కొంచెం హాఫ్ పోర్షన్ ఆఫ్ పిండిలోంచి తీసుకుందామండి.
సో, పరాటాస్ చేసేటప్పుడు ముద్ద కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. పుల్కాకి, చపాతీకి తీసుకునే దానికంటే. సో, ఇది కొంచెం మనకి సైజ్ అనేది థిక్‌నెస్ ఎక్కువ ఉంటుంది కదా! సో, ఇప్పుడు ముద్ద తీసుకొని మనకి ఇందులో స్టఫింగ్ అయితే పెట్టుకొని ఆహ్, మళ్ళీ క్లోజ్ చేసుకొని, రోల్ చేసుకొని కాల్చుకోవాలి. సో, ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ, గెస్ట్‌లు కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు లైక్ గ్యాదరింగ్స్ లేదంటే పాట్‌లక్స్‌కి లేదంటే చిన్న చిన్న పార్టీస్‌కి సో, చాలామంది ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నారండి డిన్నర్స్ వీటిల్లో ఏదైనా అంటే మనకేదైనా పార్టీస్ ఉంటే సో, మనం కూడా మన ఇంట్లోనే తయారు చేసి పెట్టి చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా హెల్తీ అండి. పిల్లలకి అలవాటు చేయండి మెయిన్‌గా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇవి చూపించాను కదా! ఇదే ప్లేస్‌లో డిఫరెంట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. బ్రొకోలీ, మష్రూమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అట్లనే గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటబుల్స్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఎదిగే పిల్లలకి చాలా మంచి ప్రోటీను అండ్ ఈవెన్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అండి. బికాజ్ మనకి పొటాటోలో తప్పితే ఇంకా కార్బ్స్ అనేవి ఇక్కడ ఎక్కడ కూడా ఇంక్లూడ్ అవ్వవు. మినరల్స్, ఫైబర్స్ అన్నీ కూడా ప్రోటీన్ రిచ్చే ఉంటుంది. సో, ఇది కూడా నేను హోమ్‌మేడ్ ఘీ ఏదైతే ఉందో దాంతోనే ఇవి కాల్చుకుంటున్నానండి పరాటాలు. మీ దగ్గర అది అవైలబుల్‌గా లేకపోతే బటర్ కానీ లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్‌తో కూడా మనం ఇవి కాల్చుకోవచ్చు. సో, ఇది హై ఫ్లేమ్‌లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా ప్యారలల్‌గా అంటే ఈక్వల్ టైం పట్టేలాగా కాల్చుకోవాలి. అప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తుంది. సో, ఇట్లనే నేను 2 పరాటాస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఇప్పుడైతే నా దగ్గర కొంచెం స్టఫింగ్ అయితే ఉండిపోయిందండి. ఇప్పుడు మీకు నచ్చితే దీన్ని కర్రీలాగా రీమేక్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో, బికాజ్ అంటే పిల్లలున్నారు. సో, దీన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఎలాగో కట్లెట్స్‌కి మనకి బేస్ ఇదే కదా కావాల్సింది పొటాటో స్టఫింగ్. సో, ఇందులో నేనేం చేశానంటే కొంచెం 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేశాను. మీకు మైదా పిండి లేకపోతే కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బైండింగ్ కోసం. సో, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. అట్లనే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి చీజ్ యాడ్ చేశానండి. సో, నా దగ్గర ఒక చీజ్ స్లైస్ ఉంది. సో, అదైతే యాడ్ చేశాను. సో, మనం తినేటప్పుడు మంచి జ్యూసీగా వస్తుందని. సో, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, దీనికోసం నెక్స్ట్ ఏంటంటే ఈ బైండింగ్ కోసం అని చెప్పి నా దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను అప్పటికప్పుడు. జస్ట్ మిక్సీ పెట్టుకొని మిక్సీ ఆడించుకున్నాను. సో, ఇక్కడైతే 2 పరాటాస్ కూడా రెడీ అయిపోయినాయి. సో, ఈ బ్రెడ్ క్రమ్స్ చూసారు కదా! సో, ఇవైతే 2 స్లైసెసేనండి. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను పౌడర్ లాగా. అండ్ అలాగే ఇప్పుడు మనకి కోటింగ్ కోసం నేను స్లర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, జస్ట్ ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. జస్ట్ మరీ లిక్విడ్‌లా కాకుండా కొంచెం థిక్‌గా బ్యాటర్ లాగా వచ్చే స్లర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏవైతే ఈ స్టఫ్ ఉందో దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. సో, ఇది కూడా మంచి రెసిపీ చక్కగా పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. సో, ఇవే కట్లెట్స్ మనం చక్కగా శాండ్విచ్‌తో కానీ, బ్రెడ్స్‌తో కానీ లైక్ బర్గర్‌లా కూడా చేసి ఇవ్వచ్చు. సో, మనం బయట షాప్స్‌లోకి వెళ్ళామంటే సబ్వేస్‌లో వీటిల్లో శాండ్విచ్ అడిగితే ఇవే వెజ్ ప్యాటీస్ లాగా చేసిస్తారు ఇదే టేస్ట్‌లో. సో, అక్కడ ఏంటంటే బయట కొనుక్కునేది కాబట్టి ఆ టేస్ట్ ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. అవే ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి నిజంగా హెల్తీగా, టేస్టీగా బావుంటాయి. సో, ఇప్పుడు ఇవైతే నేను మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా! సో, ఆ సైజులో ఈ మిక్చర్ తీసుకొని రౌండ్స్ చేసుకుందాం. బాల్స్ లాగా చేసుకొని పొడి పిండిలో అయితే రోల్ చేసుకున్నానండి. బికాజ్ మనకి ఎక్కడ కూడా హ్యాండ్‌కి అంటుకోకుండా బ్రేక్ అవ్వకుండా ఉండటానికి. సో, ఇవి మనకి గోధుమ పిండి అయితే గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్ ఏదైనానండి బేస్ మనకి ఏదైతే యూజ్ చేసుకుంటామో ఆ ఫ్లవర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ గోధుమ పిండిలోనే అటు ఇటు రోల్ చేశాను. తర్వాత చక్కగా మనకి రౌండ్ ప్యాటీస్ చేసుకున్నాను నేను. సో, ప్యాటీస్ లాగా చేసుకొని వాటినైతే ఏదైతే గోధుమ పిండి స్లర్రీ ఇది ప్రిపేర్ చేసుకున్నామో బేస్‌కి సో, అందులో కూడా 2 సైడ్స్ డిప్ చేసుకోవాలి. సో, డిప్ చేసుకున్న వాటిని మనకి బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచిగా రోల్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి లిక్విడ్ తడి అనేది తగలకుండా చక్కగా మొత్తం చేసుకోవాలి.
చేసుకోవాలి. సో అన్ని ప్యాటీస్ కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవాలి. సో వీటినైతే డీప్ ఫ్రై చేసుకోవాల్సిన పనే లేదండి. బికాస్ మనకు ఆల్రెడీ కుకింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ప్రీ కుక్ అయిపోయింది కదా, సో దానికి అంత కుకింగ్ టైం కూడా పట్టదు. సో నేను ఏవైతే పదార్థాలు చేసుకున్నానో అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కుకింగ్ ఆయిలేనండి ఇది, కావాలంటే బటర్, నెయ్యి మన ఇష్టం. సో ఇక్కడైతే ప్యాటీస్ పెట్టుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి బ్రెడ్ క్రమ్స్ కాబట్టి చక్కగా సాఫ్ట్గా, కొంచెం క్రంచీగా కూడా వస్తుంది. మరీ గట్టిగా క్రిస్పీ అంతా రాదండి, బికాస్ నేను బేసిక్గానే తీసుకున్నాను పిల్లలకి ఇబ్బంది కాకూడదని. సో 2 సైడ్స్ కూడా కుక్ చేసుకున్నానండి. చూడండి, సేమ్ ఇవే ప్యాటీస్ మనకి బర్గర్స్లో వెజ్ ప్యాటీ, వెజ్ బర్గర్ ఇవే ఇస్తారు. సో సబ్వేలో తినేదైతే నాకు ఇలానే అనిపిస్తుంది. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తెలియదు. వన్స్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ తిన్నాను నేను, అప్పుడైతే టేస్ట్ అలానే అనిపించింది. సో ఫైనల్గా మా డిన్నర్ అయితే ఇట్లా రెడీ అయింది. అనుకున్న రెసిపీ ఒకటి, అనుకోకుండా చేసిన రెసిపీ ఇంకొకటి. సో 2 పరాటాస్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పొటాటో పరాటా అండ్ అలాగనే కట్లెట్స్. సో మనకి నార్త్ సైడ్ పరాటాస్ అనేవి కర్డ్తోని, పికిల్తోని, అలానే గ్రీన్ చట్నీ, సలాడ్స్ వీటితో సర్వ్ చేస్తారండి. సో నిజంగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే మనం జనరల్గా కర్రీస్తో తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా కాకుండా మీరు కూడా కర్డ్తో తీసుకొని చూడండి. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. అది కూడా కర్డ్ మంచి ఫ్రెష్ కర్డ్ అయి ఉండాలి, పుల్లటిది అయితే అసలు బాగోదు. సో ఇక్కడ మనకి ఇచ్చే ఆ పికిల్ కూడా వెజిటబుల్ పికిల్, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది. సో 2 పెరుగులో మిక్స్ చేసుకొని పికిల్తో ఆ పరాటా తీసుకొని తింటూ ఉంటే టేస్ట్ ఆహా అమోఘం అని చెప్పచ్చు. నాకు నిజంగా కర్డ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. నేను ఊతప్పాలకు కానీ, పొంగల్, తర్వాత ఇలా చపాతీలకి, ఎప్పుడైనా నోరు బాగోకపోయినా కూడా ఇట్లానే మాగాయ పచ్చడి కానీ, టొమాటో పచ్చడి కానీ ఇట్లా పెరుగులో మిక్స్ చేసుకొని నేను ఇడ్లీతో కూడా తింటూ ఉంటానండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. లేదు అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చట్నీస్ కూడా అవసరం లేదు, సింపుల్గా వాటిని అలా డైరెక్ట్గా తినచ్చు. రోజు పుల్కాలు, చపాతీలు తినే కంటే అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని ఇలానే చపాతీ చేసుకొని తినండి, అందరూ లైక్ చేస్తారు. సో ఇక్కడైతే నేను మీకు అదే చూపిస్తున్నాను. కట్ చేసి బాగా కుక్ అయింది, నీట్గా భలే కనిపిస్తుంది కార్న్ అంతా కూడా. సో వీటినైతే నేనైతే ఎంజాయ్ చేశాను. చాలా రోజులకి పరాటా అంటే రెగ్యులర్గా నేను చేసుకుంటూ ఉంటాను పరాటాస్. మా ఇంట్లో వాళ్ళు అంత లైక్ చేయరు, ఎందుకంటే నేను ఎక్కువ వెజిటబుల్స్ ఇస్తానని చెప్పి వాళ్ళు అంత లైక్ చేయరు. చెయ్యాలండి, అదే ఇప్పుడు హెల్తీ వే ఆఫ్ లివింగ్. సో తప్పకుండా మా పాపకు కూడా అలవాటు చేస్తాను. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇలా పెట్టడానికే ట్రై చేస్తాను. వాళ్ళు ఇష్టపడకపోయినా, తిట్టుకున్నా సరే, బికాస్ బయట అంతంత డబ్బులు పెట్టి కొనే కంటే ఇప్పుడు నేను చేసిన పరాటా మీకు ఈజీగా బయట 50-60 రూపీస్కి ఈజీగా అమ్ముతారండి. సో ఒక పర్సన్ తినాలంటే 1-2 తీసుకుంటారు. అది ఇంట్లో అందరూ తెచ్చుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుంది మీరే ఆలోచించుకోండి. కొంచెం టైం తీసుకొని, ఇన్ కేస్ హెల్త్ బాగోపోతే సరే, సో కొంచెం టైం తీసుకొని ఎవరి హెల్ప్ అయినా తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. ఈవెన్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా, అంటే తిట్టుకున్నా సరే పెట్టమని నేను అనట్లేదు, అట్లీస్ట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొత్తదనాన్ని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఇలా పెట్టి ఇవ్వండి. లేదంటే మీ పిల్లలకి, వాళ్ళకి స్కూల్స్కి పంపించండి నిజంగా. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసేసాను, మా పిల్లలకి కూడా టేస్ట్ చూపిస్తున్నాను, చూడండి. చెప్పు ఎలా ఉంది? పిజ్జా పిజ్జా లాగా ఉందా? ఓకే. సో వాళ్ళకి పిజ్జా లాగా అనిపించిందంట. మా పాప అయితే తినింది, ఎంజాయ్ చేసింది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. చాలా రోజులకే ఒక సోల్ఫుల్ ఫుడ్ తిన్నాను. నిజంగా ఫింగర్ లిక్కింగ్ రెసిపీ అంటే ఇదేనండి. సో తప్పకుండా ట్రై చేయండి. కమ్మగా, స్పైసీగా, అంటే కొంచెం స్పైసీగా, ఎక్కువ స్పైస్ కూడా లేదు. సో మీకు కూడా ఎలా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.